ఇస్తానం, మేము 2500 రూపాయలు ఇస్తానం, మహిళలకు గ్యాస్ సిలిండర్ ఇస్తానం, 2 లక్షల రుణమాఫీ ఇస్తానం, ఉద్యోగాలు ఇస్తానం. వీటి గురించి మాట్లాడతారా? తిట్టుకుంటారా? ఒకళ్ళు తిట్టుకుంటారు. ఆయన కాళేశ్వరం ఉంటారు. వీళ్ళు వాళ్ళు కలిసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళమో అక్కడ ఆ ప్రాంతాన్ని ముంచారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళమో ఈ ప్రాంతాన్ని ముంచారు. నన్ను చూడు, నా అన్న చూడండి, వీళ్ళందరూ ఇక్కడ వీళ్ళు కొట్టాడుతున్నారు. వీళ్ళ బాధ ఏంటంటే ఇవాళ ఒకళ్ళు మీటింగ్ పెడితే ఇంకోళ్ళు టీవీలో కనబడద్దు. కేసీఆర్ సార్ మీటింగ్ పెట్టిననుకో, కేసీఆర్ సార్ ముఖం కనబడితే ఎట్లా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెడతారు. కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టిననుకో టీవీలలో కాంగ్రెస్ వాళ్ళ ముఖం కనబడుతుందని చెప్పి కేసీఆర్ మీటింగ్ పెడతారు. ఈ మీటింగ్ పెడితే వచ్చేది ఏంది? మీరు తెలంగాణ ప్రజలకి ఏం చేసిరో చెప్పాలి. ఏం చేసిరో చెప్పరు, ఏం చేసిరో చేస్తారు చెప్పరు, ఏం చేస్తారో కూడా చెప్పరు. ఓవల్కో తిట్టుకుంటారు. తిట్టుకున్నాక పేపర్లలో టీవీలలో మంచిగా కనబడతారు. మీరేంటారు పోయి ఓట్లు వాళ్ళకి కూర్చుతారు. ఎవరు ఎక్కువ పడతారు కూర్చుతారు. ఆ పేపర్ వాళ్ళు టీవీలో మా మొక్కలు చూపట్టారా? కేసీఆర్ గద్ద ముక్క బాగా నస్తుంది వాళ్ళకు. చూపెట్టి మంచిగా ఊరించుకుంటా అని మాటలు చెప్తే ఆయన పోయి గుద్దేది కుప్ప మునిగే. ఎవరి ఆస్తులు పెరిగినాయి? కేసీఆర్ సార్ ఆస్తులు పెరిగినాయి. అయినాక అవునా కదా? ఈయన కొండపేటలో గరీబోళ్ళు ధనవంతులు అయిన వాళ్ళనా? మరి కేసీఆర్ సార్ కూడా మనలెక్క గరీబోడే. కానీ ఏమైంది? అలా ధనవంతుడు అయిపోయాడు. ఇప్పుడు ఆయన వాళ్ళు ధనవంతులు అయిన కానీ మీరు కాంగ్రెస్ ఏమంటారు? మొదదాక కద్దరు బట్టలన్నీ సందులో పెట్టారు. ఇక అధికారం వచ్చింది కదా, దుమ్ము దులుపుతారు, 5 రింగులు పెడతారు, మెడలకు గొలు చేస్తున్నారు. ఇక రోడ్ల మీద పడ్డారు, జనగిరిచాడు ఇచ్చిపెట్టారు. అయిపోయి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు గుడిని మింగితే కాంగ్రెస్ వాళ్ళు గుడి లింగాన్ని కూడా మింగుతారు. ఇలా అర్థం చేసుకోరక్క మా బాధ. ఇలా మీకోసం కొట్లాడి మా జీవితాన్ని నాశనం చేసుకున్నాం అక్క. ఇక మా అక్కలు ఉన్నారు కాడ, అక్కడ మా అక్కలు వచ్చారు కర్మేర నుంచి. వాళ్ళందరికీ కాలు చేతులు కావాలి. మీకోసం కొట్లాడితే కాలు చేతులు పోలీసులు కొట్టిరు. ఆ ఉద్యోగుల కోసం ఉపాధ్యాయులకు కొట్లాడితే మీకోసం కొట్లాడితే కాలు చేతులు కొట్టి మాకేమొస్తుంది చెప్పు? నేనన్నా ఎంపీకి గెలిచా కావచ్చు, మీ అందరూ ఓట్లేస్తే. వాళ్ళు దేనికోసం పోటీ చేస్తున్నారు? వీళ్ళు దేనికోసం ఉన్నారు? వీళ్ళందరూ మీ సమస్యలున్నాయి. మీకోసం కొట్లాడడానికి, మీ బతుకులు బాగుండడానికి, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి, రైతులు మంచిగా ఉండాలి, మహిళలు మంచిగా ఉండాలని చెప్పి మేము కొట్లాడుతుంటే ఇవాళ మీరు వాళ్ళకి కోట్లేస్తే మేము ఎందుకు కొట్లాడ? ఇవాళ మేము కొట్లాడుకుంటే కేసీఆర్ అంటుంటే మేము పడుకోకపోతుండే. ఇలా కృష్ణా జలాలు అంటున్నారు. కృష్ణా జలాలంటే ఆ నల్లగొండ ఆడ ఖమ్మం కొంత వస్తుంది, పదమూరు రంగారెడ్డులందరికీ నీళ్లు రావాలక్క. నీళ్లు రావాలి. 1200 టీఎంసీలు అంటే ఒక్క టీఎంసీ 10,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. మొన్న